అత్తారెళ్ళు గురించి చెప్పాడు. అన్నీ ఇలా ఉండాలని లేదు, ఇప్పుడు పెద్దగా వర్తించే శ్లోకము కాదు. కానీ చెప్పిన విషయం మంచిదైనప్పుడు మనం ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించుకోగలిగితే ఉపయోగపడుతుంది. అత్తారిళ్ళనే ఉంది. ఈవేళ కావాలి అంటే కొన్ని చోట్ల మనం కొందరి మీద ఆధారపడి బతుకుతాం. మన కాళ్ళ మీద మనం నిలబడకుండా. ఆ ఆధారాలు ఎంతకాలం ఉంటాయి? మిత్రులు కూడా, బంధువులు కూడా అత్తారిళ్ళే కావక్కర్లేదు. ఇందులో చెప్పింది అత్తారిల్లు. ఇది ముందు చూసి తర్వాత దీన్ని ఆధునికంగా ఎలా అన్వయించుకోవాలో చూద్దాం. అప్పుడే ఉపయోగపడతాయి. లేకపోతే అన్నీ పాతకాలపు శ్లోకాలండి ఇప్పుడు ఏమిటను. దాంట్లో భావాన్ని గ్రహించగలిగితే జాతీయంలాగా, నుడికారంలాగా, సామెతలాగా ఆధునికంగా సమన్వయం చేసుకుంటే చక్కగా ఉంటుంది. శ్వశురగృహ నివాసక స్వర్గతుల్యో నరాణం. అత్తారింట్లో ఉండడం స్వర్గంతో సమానం అన్నాడు. కాబట్టే చెబుతారు ఓ మాట, విష్ణువు శివుడు కూడా అత్తారింట్లోనే ఉన్నారట. ఎందుకని విష్ణుమూర్తి భార్య ఎవరు? లక్ష్మి. ఆవిడ ఎక్కడ పుట్టింది? పాలసముద్రంలో. ఆయన ఉండేది పాలసముద్రమేగా, సొంతలో పెట్టక్క లేకుండా. అదే మామగారింట్లో మకాం పెట్టేశాడు. శివుడు ఎవరమ్మాయిని చేసుకున్నాడు? హిమవత్ పర్వత రాజపుత్రి. ఆయన ఉండేది అక్కడేగా. వెండికొండ అని ఊరికే అంటారు. వెండి ఏమిటంటే మంచే. మనం భావిస్తే వెండికొండ లేకపోతే మంచుకొండ అంటే ఐశ్వర్యం అంతా కరిగిపోతుందని అర్థం. దాని తాత్పర్యం అది. వెండికొండ మంచుకొండ రెండు ఒకటే అంటే అర్థం ఏంటంటే నువ్వు వెండి బంగారాన్ని నమ్ముకోక, అది మంచు కరిగిపోతుంది. అంచేత మంచుకొండే వెండికొండే మంచుకొండ. స్థిరంగా దేన్ని కోరుకోవాలి? శివుడు కోరుకోవాలి. అది వెండిగా ఉన్నా మంచుగా ఉన్నా స్థిరంగా శివుడు ఉంటాడు అక్కడ. మరి ఆ లెక్కన శివుడు అత్తారింట్లోనే ఉన్నాడు, ఈ విష్ణువు అత్తారింట్లోనే ఉన్నాడు. అంచేత పెద్దవాళ్ళు దేవతలో ఎంతకంటే గొప్పవాళ్ళు ఎవరు ఉన్నారు? వాళ్ళే అత్తారింట్లో ఉన్నారు. అందుకని ఒకడు అత్తారింట్లో ఉండి ఇలా రాశాట. అది బాగా ఆనందంగా ఉండి, శ్వశురగృహ నివాసక స్వర్గతుల్యో నరాణం. ఒక అల్లుడు సంక్రాంతి పండగకు వచ్చినవాడు. భోగి సంక్రాంతి కనుమ నాడు వెళ్ళకూడదన్నారు. అక్కడి నుంచి మళ్ళీ ముక్కనుమ అన్నీ వచ్చేసి ఇంకా నెమ్మదిగా అలా ఉండి నెమ్మదిగా. అప్పట్లో పైగా ఉద్యోగాలు కూడా ఉండేవి కాదు. పల్లెటూళ్ళు మళ్ళీ ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళి అక్కడ కూర్చోవడం, ఏదో వ్యవసాయం చేసుకుంటే, అది కూడా తండ్రి ఉన్నంతకాలం ఆ వ్యవసాయం ఈయనకి ఇవ్వడం, ఆయన పెత్తనం అయింది, ఇది తాపత్రయం, సుఖంగా కూర్చోవడమే. అందుకని ఒకసారి అత్తారింట్లో వాళ్ళు కూడా, అబ్బాయి ఏమిటి అక్కడికి వెళ్ళి పెద్ద ఏం అంత ముఖ్యమైనది మీ నాన్నగారు చూస్తున్నారుగా, 4 రోజులు ఉండమ్మా అనేవారు మొహమాట. 4 రోజులు అంటే ఈయన 40 రోజులు ఉండేవాడు. అలా ఉన్నవాడే బాగా అన్నీ నడిచిపోతూ ఉంటే, మరదలతో సరసవాడుతూ భార్య అన్ని సేవలు చేస్తూ ఉంటే, పెద్ద బావమరిది ఓహో అగ్గగ్గలాడిపోతూ ఎక్కడ అక్కగారికి కోపం వస్తుందని బావగారు అంటూ తిరుగుతూ ఉంటే సుఖంగా ఉండి, కాస్త ఖాళీ సమయం ఉన్నప్పుడు ఆ మంచం మీద పడుకున్నవాడు పడుకోక గోడ మీద రాసేట్టు బొగ్గెట్టి, శ్వశురగృహ నివాసక స్వర్గతుల్యో నరాణం. అత్తారింటిని మించిన స్వర్గం వేరే లేదండి అని రాశాడు. తర్వాత మిగిలింది ఏదో రాద్దాం అనుకున్నాడు. కానీ ఈలోపు కాస్త లఘుశంక దీర్ఘశంక అన్నీ వచ్చాయి. మనవాడు నీళ్ల గదికి వెళ్ళవలసిన అవసరం వచ్చింది. పైగా అప్పట్లో కొంచెం దూరంగా వెళ్ళేవాడు. అందుకని ఏదో వెళ్ళాడు. అది చూశాడు. ఈ పెద్ద బావమరి చూశాడు. అమ్మ బాబోయ్, బావగారికి చాలా బాగుంది, ఇక్కడ మకామేసి ఎలా ఉన్నాడని చచ్చిపోతాం మనం అన్యాయంగా. ఇప్పటికే పొలం వెళ్ళడం మానేసి ఈయనకి సేవ చేస్తున్నాం. నాన్నగారు ఏమో మనకు అప్పగించారు, ఒరే బావ కోపం రాకుండా చూసుకోరా, అక్క కోపం రాకుండా చూసుకోరా అని చచ్చిపోతున్నాం మనం ఇక్కడ. అందుకని ఆయన ఏం చేసేట, ఈయన కాస్త బుద్ధి చెప్పడం మంచిదని ఆ కింద మిగిలిన 3 పాదాలు రాసేట. యది భవతి వివేక పంచభిషడ్దినైర్వా. వివేకం ఉన్నవాడు ఎవడైనా 5 రోజులో 6 రోజులో ఉంటాడు, 5-6 నెలలు ఉండడు అని రాసేట అక్కడ. అంచేత బాగానే ఉంటుంది ఆయన. అత్తారిల్లు అతిథిగా వెళ్ళినప్పుడు మర్యాద అన్నీ బాగానే ఉంటాయి. ఏదో 3 రోజులు 4 రోజులు పోనీ 4-5 రోజులు. ఎంత దేశాన్ని పాలించే ప్రధానమంత్రి అయినా సరేనంటే మన ఇంట్లో వచ్చి ఓ రోజు ఉంటే అద్భుతం అనుకుంటాం, 2వ రోజు ఉంటే అయ్యి బాబోయ్ ఎంత ప్రేమ అనుకుంటాం, 3వ రోజు ఉంటే ఇంకా మేమంటే ఇంకా ఇదండి అంటాం మనం. ఆయన ఒక నెలాళ్ళు ఉంటే ఏం పనే లేదా అంటాం. ముందు ఏర్పాట్లు ఎలాగా? ఈయనతో పాటు ఒక 100 మంది వస్తారు, కష్టం. అసలు జరగదు అలా అంటాం కదా. అందుకని యది భవతి వివేక పంచభిహి షడ్దినైర్వ. వివేకం ఉన్నవాడు ఎవడైనా 5-6 రోజులు మించి ఉండడు అని చెప్పి, ఎందుకైనా మంచిదైనా ఉంటే ఏం జరుగుతుందో కూడా చెప్పాడు. ఎందుకంటే ఎప్పటికీ 5-6 నెలలు అయింది. దధి మధు ఘృతలోపో మాసమేకం నరాణం. ఓ నెల అయ్యాక పెరుగు వడ్డించడం మానేస్తారు దధి. ఇంకో నెల అయ్యాక తేనె పాయసాలు మానేస్తారు.
ఇంకో నెల అయ్యాక నెయ్యి కూడా మానేసి గొడ్డన్నం పెడతారని రాశారు. ముఖ్యంగా బ్రాహ్మణులు ఈ గొడ్డన్నం తినరు, అసలు ఎవరూ తినకూడదు. బ్రాహ్మణుని కాదు, ఎవరూ తినకూడదు. ఇవాళ నిజంగా సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. పిల్లల్లో మేధాశక్తి పెరగాలి, జ్ఞాపక శక్తి పెరగాలి, చురుకుదనం పెరగాలి అంటే నెయ్యి తినాలండి, నెయ్యి వాడాలి. ఘృతేన వర్ధతే బుద్ధికి శాస్త్రమే చెప్పింది. పూర్వం బ్రాహ్మణులు వేదాలు అంతకాలం పాటు అలా ధారణ చేయడానికి కారణం బ్రహ్మాండమైన మాంసకృత్తులు, ప్రోటీన్లు కలిగినటువంటి పప్పు, దాంట్లో నెయ్యి. ఎందుకు ఉండదు బలం? సామాన్యమైన బలం కాదు అది. నెయ్యి చురుకుదనానికి ప్రతీక అండి, బుద్ధిని చురుగ్గా పనిచేస్తుందండి. మందకొడిగా ఉండేవాడు పూర్వం అనేవారు, అసలు నెయ్యి వేసుకోడు గొడ్డన్నం తింటాడనేవారు, మా చిన్నతనంలో చూసేవాళ్ళం. అంచేతను బ్రాహ్మణుని కాదు, అందరూ కూడా నెయ్యి వాడాలి. అది ఆవు నెయ్యి అయితే మరీ మంచిది, దాని బలం వేరు. ఆ నెయ్యి ఎలా వాడాలి? వేసుకోమన్నాం కాదని ఇంకా ఓ 2 బొట్లు, ఒక కూర కలుపుకున్న ఓ 2-3 బొట్లు, పప్పు కలుపుకున్న 2-3 బొట్లు. ఎందుకంటే ఈ అరగడంలో పూర్వానికి ఇప్పటికీ తేడా ఉందండి కొంచెం. అందుకని పూర్వం అయితే ఓ గరిటె వేసుకున్న ఇబ్బంది లేదు. ఇప్పుడు కొంచెం అరుగుదలలో తేడాలు వచ్చాయి. పూర్వం 90 ఏళ్ల వాళ్ళు కూడా 2 పూట్ల శుభ్రంగా భోజనం చేసేవారు. ఇప్పుడు 50 ఏళ్ళు దాటాక చాలామంది రాత్రి భోజనం మానేసి ఏవో చపాతీలు తింటున్నారు. అందరి పరిస్థితి అంతే, ఆడ మగ అందరూ. అంటే కాలమాన పరిస్థితులను బట్టి అరుగుదలలో తేడా వచ్చింది. అంచేత ఇప్పటి పరిస్థితుల్లో మనం అనుసరించాలి. కానీ ఒక బొట్టైనా వేసుకోవాలి పప్పులో, కూర చివరికి చారు కలుపుకున్నా సరే ఒక్క బొట్టు నెయ్యి వేసుకుంటే అసలు అది అరగడమే కాదు, దాని రుచి కూడా వేరుగా ఉంటుంది. కమ్మగా బ్రహ్మాండమైన ఘుమఘుమలాడుతుంది. ఆ మాత్రం వాడాలి. అంచేతన బ్రాహ్మణుల్లో పెరుగు లేకపోతే మజ్జి కోసుకుంటారు, తేనెను పిండి వంటలు లేకపోతే మామూలుగా పచ్చడి మెతుకులు తింటారు, కానీ నెయ్యి లేకుండా మాత్రం తినరు. ఎంత పేద కుటుంబం కూడా ఆ గిన్నె ఇలా ఊర్చి కొద్దిగా గోకు లాంటిదైనా వేసుకుంటారు. చివరికి ఒక నెలలో పెరుగు మానేసి, ఒక నెలలో పిండి వంటలు మానేసి, ఇక 3వ నెల కూడా దాటితే నెయ్యి కూడా మానేస్తామని హెచ్చరిక చేశారు. దధి మధుగృతలోపో మాసమేకం నరాణం అని ఇంకా తీవ్రమైన హెచ్చరిక బాంబు చివరి పాదంలో పేల్చాడు. తదుపరి దినమేకం పాదరక్ష ప్రయోగ, ఇంకా ఎక్కువగా ఉంటే చెప్పు చీసు కొట్టే అవకాశాలు కూడా లేకపోలేదు అన్నాడు. అంతే, మరి ఇక అలాగే ఉంటుంది. ఆ దెబ్బతోటి బహుశా ఆ అల్లుడు ఎవరో కానీ ఈ శ్లోకం మొదటి పాదం రాసినవాడు, ఆ మొదటి పాదం రాసినవాడు 2 పాదాలు ఉపయోగించి పారిపోయి ఉంటాడు అక్కడి. ఇంత చమత్కారంగా ఉండేది పూర్వం. దీన్ని మనం ఆధునికంగా ఎలా అన్వయించుకోవాలి అంటే, కోడళ్ళకి అత్తారిండ్లు, అల్లుళ్ళకి అత్తారిల్లు కూడా ఇప్పుడు సమస్య కాదు. ఎందుకంటే కోడళ్ళు ఎవరు అత్తారింట్లో ఇప్పుడు ఉండట్లేదు, ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళిద్దరూ కలిసి వేరుగా ఉంటారు. అంటే అది అర్థమయ్యేది కాదు. అల్లుళ్ళు ఎవరు అత్తారింట్లో అన్ని నెలలు మకాం పెట్టడం అనేది ఇప్పుడు పరిస్థితే లేదు అసలు. ఎలాగంటే మనకి చనువు ఉండడం వల్ల ఒక మిత్రుడి దగ్గర ఉండడం, బంధువుల ఇళ్లలో ఉండడం మనం చేస్తాం. ఇప్పటికీ అవసరం కొద్దీ ఏ చదువు కోసం ఒక శిక్షణ, ఓ బీఈడీ శిక్షణ కోసం ఉండడం చేస్తాం. అది వీలైనంత తక్కువ ఉండాలి. ఎక్కువ ఉన్నాము అంటే చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు లేకపోలేదు. అందుకని మనం దానికోసమని దీన్ని దృష్టిలో పెట్టుకుందాం.